హాయ్ హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న స్మార్ట్ వాచ్ ఫైర్-బోల్ట్ ఫినిక్స్ ఎమిలోడ్ ఎడిషన్ అయితే లాంచ్ అయితే చేసింది. దీని ప్రైస్ సరికి ₹2200 అయితే ఉంది. నెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. అంటే మనకి వితౌట్ స్ట్రాప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రాప్స్ని రిమూవ్ చేసి తీసుకొని అయితే వస్తున్నారు. మేబీ లోపడైతే ఇచ్చారనుకుంటా. ఇక్కడ చూస్తే మనకు స్ట్రాప్స్ కూడా ఉన్నాయి. ఇవి సిల్వర్ కలర్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. వేరే అదర్ కలర్స్ కూడా అయితే ఉంటాయి. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ మ్యాగ్నెట్ ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వారంటీ కార్డ్, ఇంకొన్ని కార్డ్స్ అనేవి ఇంకొన్ని మెంబర్షిప్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్మార్ట్ వాచ్ కి వీళ్ళు ఇచ్చిన స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నేను కనెక్ట్ చేసిన తర్వాత ఇలా అయితే లుక్ అనేది ఉంటుంది. స్ట్రాప్స్ వచ్చేసరికి చాలా స్మూత్ గా అండ్ స్ట్రెచబుల్ అయితే అవుతున్నాయి. ఫినిషింగ్ కూడా చాలా ప్రీమియం గా అయితే ఉండడం అయితే జరిగింది. స్ట్రాప్స్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్మార్ట్ వాచ్ రౌండర్ డైల్ తోటి అయితే వస్తుంది. ఈ రౌండర్ డైల్ వచ్చేసరికి 1.43 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే 466x466 రెజల్యూషన్ కూడా ఈ యొక్క డిస్ప్లేలో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీరు చెక్ చేసినట్లయితే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే సెన్సార్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫైర్-బోల్ట్ బ్రాండింగ్ లోగోతో పాటు కింద బాటంలో చెక్ చేసినట్లయితే ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ ఒక డెడికేటెడ్ క్రౌన్ బటన్ అయితే ఇచ్చారు. ఈ క్రౌన్ బటనే కాకుండా ఇది రొటేట్ కూడా అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనం బ్యాక్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ యొక్క క్రౌన్ బటన్ అనేది. ఈ స్మార్ట్ వాచ్కి టాప్ పొజిషన్లో, ఈ స్మార్ట్ వాచ్ బ్యాక్ సైడ్ టాప్ పొజిషన్లో చెక్ చేస్తే స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ చెక్ చేసినట్టయితే బాటమ్ పొజిషన్లో ఒక మైక్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. స్మార్ట్ వాచ్ 700 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి. పూర్తిగా ఎండ అనేది మనకు మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీద ఉన్న ఎండ పడితే స్మార్ట్ వాచ్ యొక్క డిస్ప్లేని ఎలా అయితే ఉంటుంది, అలా లేకపోతే ఒకవేళ మనం నీడలోకి వచ్చినట్లయితే స్మార్ట్ వాచ్ యొక్క డిస్ప్లే అనేది ఇలాగైతే ఉంటుందన్నమాట. సో ఫ్యాంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా బాగానే అక్యురేట్గా వర్క్ అయితే అవుతున్నాయి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. ఈ స్మార్ట్ వాచ్ పైనుంచి కిందికి స్వైప్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ బ్యాటరీ సేవర్ మోడ్ అయితే ఉంది. బ్రైట్నెస్ లెవెల్ తక్కువ చేసుకొని ఎక్కువగా చేసుకోవడం, టార్చ్ లైట్, డు నాట్ డిస్టర్బ్ మోడ్ అయితే ఉంది. అండ్ అలాగే సెట్టింగ్ అయితే ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే డిస్ప్లే అయితే ఉంది. డిస్ప్లేలో బ్రైట్నెస్ లెవెల్స్ని తక్కువ చేసుకోవడం, ఎక్కువ చేసుకోవడం అయితే ఉంది. అలాంటి వాచ్ని 30 సెకండ్స్ వరకు స్లీప్లోకి వెళ్ళకుండా చూసుకోవచ్చు. వాచ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మెనూ వ్యూ అయితే ఉంది. మెనూ వ్యూ వచ్చేసరికి ఏకంగా 8 మెనూ వ్యూస్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే రిస్ట్ రైజ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. డు నాట్ డిస్టర్బ్ మోడ్ అని, లో పవర్ మోడ్ అని, ఫోన్ కాల్ అని, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వచ్చేసరికి అనలాగ్ క్లాక్ అనేది మీరు పెట్టుకుంటే ఇలాగైతే ఉంటుంది. అలాగే డిజిటల్ క్లాక్ అనేది మీరు పెట్టుకుంటే ఇలాగైతే ఉంటుంది. సో మనకు 2 క్లాక్లకు సపోర్ట్ అయితే చేస్తుంది. నాకు వచ్చేసరికి డిజిటల్ క్లాక్ అనేది కొంచెం బెటర్గా అనిపించడం అయితే జరిగింది. అండ్ తర్వాతకి సిస్టమ్ అయితే ఉంది. సిస్టమ్లో రీస్టార్ట్ అయితే ఉంది, పవర్ ఆఫ్ అయితే ఉంది, రీసెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే యాక్టివిటీ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్లీప్ మానిటరింగ్ అయితే ఇచ్చారు, హార్ట్ రేట్ మానిటరింగ్ ఇచ్చారు, ఫోన్ కాల్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ SPOT అయితే ఇచ్చారు. అలాగే వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ గేమ్స్ కూడా మనకు ఒకటే సింగిల్ గేమ్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలా లెఫ్ట్ నుంచి రైట్కి స్వైప్ చేసినట్టయితే మన క్విక్ సెట్టింగ్స్ లాగా అయితే కొన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మెనూ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఉంటాయి, స్లీప్ అయితే ఉంటాయి, హార్ట్ రేట్ అయితే ఉంటాయి, ఫోన్ కాల్ అయితే ఉంటాయి. ఎక్సైజ్ 110కు పైగా మనకు ఇక్కడ ఎక్సైజ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఇంకొన్ని పాపులర్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే కనపడడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే చెక్ చేయొచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ మీరు బై చేసినట్లయితే. అలాగే మనకు ఎక్సైజ్ రికార్డ్స్ కూడా ఇక్కడ రికార్డ్ అయితే అవుతాయి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. బ్లడ్ ప్రెషర్ అయితే ఇచ్చారు, అండ్ SPOT ఇచ్చారు, వెదర్ అప్డేట్స్, మెసేజ్, షటర్, ప్లేయర్, సెట్టింగ్స్ అండ్ AI వాయిస్ అసిస్టెంట్. ఇంకా మోడ్లోకి వెళ్ళినట్టయితే టైమర్, అలారం, స్టాప్ వాచ్, గేమ్, క్యాలిక్యులేటర్, సైక్లింగ్ ట్రాకింగ్, అంటే ఉమెన్స్కి సంబంధించిన ఏవైతే మంత్లీ ట్రాకింగ్స్ అయితే చేసుకుంటారు కదా అవి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనం చెక్ చేసుకోవడం కోసం ఫ్లాష్ లైట్ అండ్ ఫైండ్ యువర్ ఫోన్, ఇలా మనకు కొన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాని నుంచి పైకి స్వైప్ చేసినట్టయితే నోటిఫికేషన్ అలర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క స్మార్ట్ వాచ్ని మనం DFT యాప్కి సింగిల్ టైం పేర్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ బ్లూటూత్కి వెళ్ళి పేర్ చేయని అవసరం కూడా అయితే లేదు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే నోటిఫికేషన్లో ఏవేవి యాప్ నుంచి నోటిఫికేషన్ రావాలి ఈ యొక్క స్మార్ట్ వాచ్ కంటే అక్కడ నుంచి మీరు కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే 8 ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ని మనం సేవ్ చేసుకొని సింక్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్కి. అలాగే మీరు ఇంకా అదర్లోకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టైం అండ్ ఫార్మాట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరు బాటమ్ పొజిషన్లో చెక్ చేస్తే డ్రింకింగ్ వాటర్ అని, అండ్ అలాగే ఉమెన్స్కి సంబంధించిన సైక్లింగ్స్ ట్రాకింగ్ అయితే చేసుకుంటారు కదా అవి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క యాప్లోనే. అలాగే వీళ్ళు ఇచ్చిన DFT యాప్లోనే మనం మొబైల్ యొక్క GPSని యూజ్ చేసుకొని సైక్లింగ్ అని,
వాకింగ్ అని, రన్నింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ విధంగా. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మొబైల్ యొక్క జీపీఎస్ నుంచి వాకింగ్, రన్నింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇదొక గుడ్ ఆప్షన్ అయితే అవుతది. మొబైల్ జీపీఎస్ యూజ్ చేయడం. స్మార్ట్ వాచ్ యొక్క స్పీకర్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే స్పీకర్ అనేది మరి ఎలా ఉంది అన్నట్లయితే బాగానే అయితే ఇచ్చారు. క్లియర్ ఆడియో అనేది వినపడడం అయితే జరుగుతుంది. మీరు కూడా ఒకసారి చిన్న శాంపిల్ అయితే వినండి. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సేవల కొరకు 4 నొక్కండి. రిపీట్ చేయడానికి బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. సో, ఇప్పుడు మనం చెక్ చేద్దాం బీటీ కాలింగ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ లౌడ్‌నెస్ ఎంత వరకు వస్తుంది మీ ముందరే ఇప్పుడు నేను మాట్లాడి చూపిస్తాను. బ్రో, నా వాయిస్ ఎలా వినబడుతుంది? క్లియర్ వినబడుతుందా? వాయిస్ క్లియర్‌గా ఉందండి. ఎందుకలా? ఎందుకంటే స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నా. ఫైర్-బోల్ట్ ఫినిక్స్ అమోలెడ్ ఎడిషన్‌ని లాంచ్ అయితే చేసింది. ఓకే. సో, దాని నుంచి మాట్లాడుతున్నా. సో, ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు కదా? లాగినెస్ గాని ఇలాంటివి ఏమైతే లేదు కదా? ఏం లేదన్న, లాగ్ లేదు. క్లియర్‌గానే ఉంది వాయిస్ కూడా. చాలా క్లియర్‌గా అయితే ఉందా? నీ వాయిస్ కూడా నాకు క్లియర్‌గా వినబడుతుంది. ఓకే. ఓకే బ్రో. థాంక్ యూ. సో, నా దగ్గరున్న ఆక్సిమీటర్ ద్వారా నేను చెక్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క స్మార్ట్ వాచ్‌లో SpO2 హార్ట్ రేట్. SpO2 హార్ట్ రేట్ అయితే చాలా పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేవి చూపిస్తున్నాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్‌లో ఉన్న రిజల్ట్స్ నంబర్స్‌ని అలాగే ఆక్సిమీటర్‌లో ఉన్న నంబర్స్‌ని మీరు పర్ఫెక్ట్‌గా చెక్ చేసుకుంటే క్లియర్‌గా మనకు ఈ యొక్క సెన్సార్స్ అనేవి విన్ అయితే అయ్యాయని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. ఈ యొక్క స్మార్ట్ వాచ్ బ్లడ్ ప్రెషర్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో, బ్లడ్ ప్రెషర్ సెన్సార్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏదేమైనా ఇది స్మార్ట్ వాచ్ కాబట్టి సో, మీరు ఒక ఐడియా కోసమే ఈ స్మార్ట్ వాచ్ యొక్క సెన్సార్‌ని యూజ్ చేసుకొని బ్లడ్ ప్రెషర్, SpO2 అవన్నీ యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకేమైనా డౌట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ఏ వాయిస్ రెస్పాండ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. ఏ వాయిస్ రెస్పాండ్ నేనైతే అడగడం అయితే జరిగింది. మన ఛానల్‌ని ఓపెన్ చేయమని అడిగితే ఈజీగా ఓపెన్ చేసేసి పడేసిందనమాట. సో, మన కమాండ్ అనేది చాలా క్లియర్‌గా వింటుంది. అండ్ మనం ఏది చెప్పామో ఆ యొక్క కమాండ్ వినేసి ఆ యొక్క రిజల్ట్స్ అనేవి చూపించడం అయితే జరుగుతుంది. ఏఐ వాయిస్ అసిస్టెంట్. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలంటే బ్యాటరీ అనేది ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. భయ్యా మీరు ఎక్కువ కాల్స్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ మాట్లాడుకున్నట్లయితే కంపల్సరీ 1 డే, 1.5 డే అయితే వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది వీలైతే మనకు మెన్షన్ చేయలేదు. ఒకవేళ మీరు బీటీ కాలింగ్ యూజ్ చేయకుండా యూజ్ చేస్తున్నారంటే కంపల్సరీ మీకు 5-6 డేస్ వరకు అయితే వస్తది. లేదా స్టాండ్ బై మోడ్‌లో మీకు 15-20 డేస్ వరకు అయితే వస్తది. వితౌట్ ఇలా స్మార్ట్ వాచ్‌ని ఇలా పక్కకు పెట్టేసినట్లయితే. దీని ప్రైస్ చెప్పాను మీకు. ₹2,200 అయితే ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీకు ఇక్కడ కనబడుతుంది సిల్వర్ కలర్. వేరే అదర్ కలర్స్ కూడా అవైలబుల్‌గా అయితే ఉండడం అయితే జరిగింది ఈ యొక్క స్మార్ట్ వాచ్‌లో. సో, ఖచ్చితంగా ఈ యొక్క ₹2,200 కంపల్సరీ అయితే తీసేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్‌ని. తీసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా యూజ్ చేసి కొంటే ఛానల్‌కి కొంచెం హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. తక్కువ ప్రైస్‌లో మంచి స్మార్ట్ వాచ్ అని చెప్పుకోవచ్చు.